గణపతి శోభయాత్ర ముగియడంతో శానిటేషన్పై దృష్టి సారించింది జీహెచ్ఎంసీ. నగరంలో శోభయాత్ర సాగిన రోడ్లపై ఉండిపోయిన చెత్త, ప్లాస్టిక్, పేపర్ వ్యర్థాలను తొలగించే డ్రైవ్ కొనసాగుతుంది. ఇక 3 విడతల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ నగర వీధులను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ డ్రైవ్తో పై మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్ నిమజ్జనం తర్వాత ట్యాంక్ బండ్ చుట్టూ, హుసేన్ సాగర్ చుట్టూ పరిసరాలు అయితే పూర్తిగా చెత్తగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. శోభాయాత్రలో భాగంగా భక్తులు చేసిన కోలాహలంతో పాటు ఏదైతే కలర్ పేపర్లు అట్లాగే వాళ్ళ కేరింతలు కొట్టే సందర్భంలో వేసినటువంటి చెత్తను శుభ్రం చేసేందుకు జిహెచ్ఎంసీ కార్మికులు అయితే శ్రమిస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాము. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 300 కిలోమీటర్లకు పైగా కూడా గణపతి శోభాయాత్ర కొనసాగింది. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే 11,000 టన్నుల చెత్త కూడా ఉత్పత్తి అయినట్టు జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఇక రోడ్లపై ఎక్కడికక్కడ ఉన్నటువంటి పేపర్లు, పేపర్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్, అలాగే పూలదండలు, ఇట్లా ఫ్రూట్స్ కు సంబంధించినటువంటి వ్యర్థ మెటీరియల్స్ అంతా కూడా రోడ్డుపై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ట్యాంక్ బండ్ తో పాటు ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ పరిసరాల్లో, అట్లాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెత్తనైతే తొలగించే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం సుమారు 15,000 మంది పైగా కూడా జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి కూడా, ఆదివారం ఉదయం నుంచి కూడా ఈ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. 3 షిఫ్టుల్లో కూడా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు సూపర్వైజర్లతో పాటు అసిస్టెంట్ మెడికల్ అధికారులు, అలాగే డిప్యూటీ కమిషనర్లు కూడా ఫీల్డ్ విజిట్ తో పాటు శానిటేషన్ కి సంబంధించినటువంటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్, ANN.